మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల కేంద్రంలో 17 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల పూర్తికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగన్న గారి ప్రీతం తెలిపారు. ఇప్పటికే చేసిన పనుల పెండింగ్ బిల్లులు 4.11 కోట్ల బిల్లును ప్రభుత్వం విడుదల చేయడంతో జరిగింది. బ్రిడ్జి నిర్మాణ పనులపై దృష్టి పెట్టిన సీఎం చిత్రపటానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని ఆధ్వర్యంలో స్థానికులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగన్న గారి ప్రీతం, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వంతెన నిర్మాణం కోసం కృషి చేస్తున్న డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుకి స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుదీర్ఘ నిరీక్షణ కోరిక ఈ గట్కేసర్ వంతెన ఆనాడు 2006లో మా ఆనాటి ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారి ద్వారా శంకుస్థాపన ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు మొదలుపెట్టిన ఆ వంతెన ఈ 17 సంవత్సరాల పోరాటము మా గట్కేసర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, మా జేఏసీ నాయకులు, మా గట్కేసర్ యువత అందరూ కలిసి చేసిన ఈ పోరాటం ఈరోజు ఫలించింది. ఈ పోరాట ఫలితానికి కారకులైన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4,11,00,000 రూపాయలు ఈ గట్కేసర్ వంతెనకు వారు రిలీజ్ చేశారు. దానికి మరి ముఖ్యంగా పోరాడిన మా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గారు అదేవిధంగా వజ్రేష్ యాదవ్ గారు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, వీరందరూ కూడా వారి పోరాటం కూడా ఉంది. గట్కేసర్ ప్రాంత ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల నిరంతరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ కృషి చేస్తున్నారు. దానికి గాను ఈరోజు ఈ వంతెన మొదలు పెట్టబోతున్నాము కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలాభిషేక కార్యక్రమానికి ఇక్కడికి చేశాం. తప్పకుండా ఈ గట్కేసర్ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మీ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు పూర్తి స్థాయిగా అండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారని, కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ గట్కేసర్ ప్రాంతం పూర్తి అభివృద్ధి చెందుతుందని నమ్ముతూ రాబోయే కాలంలో కూడా ఈ 17 సంవత్సరాల పోరాటంలో మరి ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇది పూర్తి కాలే. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏనాడైనా శంకుస్థాపన పడ్డదో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది అవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ